సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మంత్రులు. ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో గంటకు పైగా సెక్రటేరియట్లో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జ్ మంత్రుల సమావేశంపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, జిల్లాల ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా రంగంలోకి దిగారు. అత్యవసర సమావేశాన్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ఏర్పాటు చేస్తారు. అయితే వారి యొక్క టైం షెడ్యూల్ ప్రకారం ఆయా మంత్రులు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ఈ రోజు సాయంత్రం మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో కూడా ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత దాదాపు గంటకు పైగా మంత్రులందరితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పొలిటికల్ ఎజెండాపై చర్చించడం జరిగింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితులు ఏంటి, దాన్ని అధిగమించడం కోసం ఏ విధంగా చర్యలు చేపట్టాలని దానిపైన కూడా డిస్కస్ జరిగినట్టుగా సమాచారం. తర్వాతనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం ఉత్కంఠకు తెరలేపుతున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు సంబంధించి వివిధ అంశాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలంటూ కూడా ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. దానికి అనుగుణంగానే ఈ సమావేశాలు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ద్వారా మరింత లోతుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ముఖ్యంగా పార్టీ పైన నాకు సంబంధించి కొన్ని పథకాల విషయంలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించడం కోసం ఎమ్మెల్యేలు బలంగా పనిచేయాలంటే ఫస్ట్ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం ఉన్నట్టుగా సమాచారం. సీఎం ఆదేశాల మేరకే ఈ సమావేశాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం కరీంనగర్ మీటింగ్ తర్వాత అసలు ఎజెండా ఏంటి, మీటింగ్ ఇన్ఛార్జి మంత్రులు ఎందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అంతేనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే రాకేష్.